మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు సంఘపు తండ్రులు, ద చర్చ్ ఫాదర్స్ అనే అంశం 14వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు పునీత జెరోమ్ గారి గురించి ధ్యానించుకుందాము. నాకు చాలా ఇష్టమైనటువంటి పునీతులు అన్నమాట పునీత జెరోమ్. ఎందుకు అంటే ఆయన బైబిల్ని 18 సంవత్సరాలు శ్రమపడి ట్రాన్స్లేషన్ చేస్తారండి. ఆ ట్రాన్స్లేషన్ చేసిన బైబిల్ని వల్గేట్ బైబిల్ అని పిలుస్తారనమాట. క్రీస్తు శకం 386 నుంచి 404 వరకు, అంటే 18 సంవత్సరాలు బెత్లెహేంలో యేసుప్రభు పుట్టినటువంటి ఆ గుహ దగ్గర ఒక గుహలో ఆయన బైబిల్ ట్రాన్స్లేషన్ చేస్తారు. ఇప్పటికి వరకు కూడా అది అఫీషియల్ బైబిల్గా ఉంటుందన్నమాట క్యాథలిక్ చర్చ్కి. సెయింట్ జెరోమ్ బైబిల్ అని అంటే బైబిల్ స్కాలర్స్ అందరూ రెఫర్ చేస్తారండి. అంత ముఖ్యమైనదన్నమాట. అంటే క్రీస్తు శకం ఇప్పుడు 386 అంటే ఆ టైంకి మరి అక్కడక్కడ ఒక్కొక్క గ్రంథాన్ని గురించి కొన్ని కామెంటరీస్ ఉన్నాయన్నమాట. అయితే స్టాండర్డ్గా ఆ కామెంటరీస్ కానీ అలా లేవు. ఈయన చాలా కష్టపడతారనమాట. ఇంకా ఎందుకు ఇష్టం నాకంటే ఏమంటారంటే పునీత జెరోమ్ గారు, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్. మీకు బైబుల్ తెలీదు అంటే మీకు క్రీస్తు తెలియదు అన్నమాట. బైబిల్ గ్రంథాన్ని ప్రక్కన పెట్టి చేసే ప్రార్థనలన్నీ వ్యర్థమైనవండి. ఆయన ఏమంటారంటే యువర్ బైబిల్ రీడింగ్ షుడ్ ఫాలో ద ప్రేయర్. బైబిల్ గ్రంథాన్ని చదివి దానిలోంచి ప్రార్థన పుట్టాలి. ఇప్పుడు 23వ కీర్తన ఉందనుకోండి, ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవ లేదు. అదంతా మీరు చదివిన తర్వాత ఇప్పుడు మీరు దాంట్లోంచి ప్రార్థన రావాలి. యేసు ప్రభువా నాకు మంచి కాపరిగా ఉండండి, నాకు ఏ కొదవ లేకుండా అన్ని ఇవ్వండి, నన్ను శాంతికరమైన జలంలో ఎదుకు నడిపించండి, నా తలని మీరు నూనెతో అభిషేకించండి, మీ కరుణ ప్రేమ కలకాలం నా వెంట వచ్చునుగాక. అంటే వాక్యంలోంచి ప్రార్థన రావాలి. కరెక్ట్గా చెప్తారండి. ఈ జెరోమ్ గారి బైబిల్ 20 సెంచరీస్ ఇప్పటికీ కూడా ఎంత ఫేమస్ అంటే, అప్పట్లో వాక్యం బోధించిన జెరోమ్ గారి బైబిల్ నుంచే, తర్వాత ఎవరైనా పాటలు పాడినా రాసిన బైబిల్లోంచే వచ్చేవన్నమాట. ఇగ్నోరెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, హోలీ స్క్రిప్చర్స్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్. మీకు బైబిల్ తెలీదు అంటే మీకు యేసు ప్రభు తెలియదు అనమాట. సో అందుకనే నేను ఇది తీసుకొని వచ్చానండి. యేసు ప్రభుతో కనెక్ట్ కావడం అంటే బైబిల్తో కనెక్ట్ కావడం. ఎందుకంటే తండ్రి నోట్లోంచి వచ్చిన వాక్యమే యేసు ప్రభు. ప్రకటన గ్రంథం 19:13లో రక్తంలో ముంచబడిన వస్త్రాలు ఆయన ధరించి దేవుని వాక్కు అనే నామంతో ఆయన పిలువబడ్డాడు. తండ్రి నోట్లో నుంచి పుట్టిన వాక్యమే యేసు ప్రభు అనమాట. సో యేసు ప్రభుతో కనెక్ట్ కావడం అంటే వాక్యంతో కనెక్ట్ కావాలి. ఆయన ఏం చెప్పాడో దాన్ని మనము వినాలి, చదవాలి, పాటించాలన్నమాట. ఆ విధంగా యేసు ప్రభుతో కనెక్ట్ ఎలా కావాలంటే తీసుకొని వచ్చానండి ఇలా చెప్పాలని. యోహాను సువార్త 15:5లో నేను ద్రాక్షవల్లి మీరు రెమ్మలు అని చెప్పారు. నేను లేకుండా మీరేం చేయలేరని. ఎందుకంటే ఈ కొమ్మ చెట్టులోంచి కదండి జీవం పొందుతుంది, సెల్ శాప్ అంతా కూడా అప్పుడు ఇది ఫలిస్తుంది అన్నమాట. కనుక మనము యేసు ప్రభు మనలో ఇలా ద్రాక్షవల్లిలాగా అంటే వాక్యం చదివినప్పుడు యేసు ప్రభు వాక్యము మనలో ద్రాక్షవల్లి అయిపోతుంది. మన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మని అంటుకడతారు యేసు ప్రభు ఆత్మతో. అప్పుడు యేసు ప్రభు యొక్క స్వభావం మనలో పోయబడి మనం ప్రభు కొరకు ఫలిస్తామన్నమాట.
ఈ ఫలాలు అనేది ఎక్కడి నుంచి వస్తాయండి? లోపల నుంచి వస్తాయి. చెట్టు లోపల నుంచి పండు వస్తుంది. అలాగే మనం కూడా ఎప్పుడు ఫలిస్తామంటే లోపల నుంచి అన్నమాట. యేసుక్రీస్తుతో అంటు కట్టబడినప్పుడు ఆ యేసు ప్రభు ప్రేమ అనే ఫలాన్ని మనం ఫలిస్తామన్నమాట. అందువల్ల మనం బయట ఆత్మ వరాలు అనుకోండి, వరం దేవుడు మనకి ఇచ్చారనమాట. ఒక గిఫ్ట్ ఎవరైనా ఇచ్చారనుకోండి, నాకు కూడా అది బయటనే ఉంటుంది కదండి. ఈ ఉంగరం అనుకోండి, ఇది అనుకోండి, ఇది బయటే ఉంది. స్వస్థత వరాన్ని ఇచ్చారు, ప్రవచన వరాన్ని ఇచ్చారు, ఇదంతా కూడా వరాలు అన్నమాట. ఈ వరాలతోటి మరి మన సొంత కీర్తి కావచ్చు, ధనం సంపాదించవచ్చు. కానీ ఫలాలు లోపల నుంచి క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనం ఫలిస్తామన్నమాట. ఇతరులకి ప్రేమ అనే ఫలాన్ని అందిస్తాం. ఓర్పు, సహనం, ఇంట్లో ఓర్పు సహనాన్ని కలిగి ఉంటారు, మంచితనాన్ని కలిగి ఉన్నాడు బర్నబా. చాలామందిని మనం చూస్తున్నాం చూడు. అందుకే ఆత్మ వరముల కంటే ఆత్మ ఫలాలు ముఖ్యమైనవి అన్నమాట. 1 కొరింథీ 12 మీరు చదివితే అక్కడ పౌలు 12వ అధ్యాయంలో వరాల్ని గురించి వివరిస్తారు. కానీ చివర్లో ఏమంటారంటే దీనికంటే శ్రేష్టమైనది నేను మీకు చూపిస్తాను. 13వ అధ్యాయానికి వచ్చేసరికి శ్రేష్టమైనది ప్రేమ అంటారనమాట. అందులో చివర్లో 3 మాటలు చెప్తారు. చివరికి మిగిలి ఉండేది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ విశ్వాసం కంటే, నిరీక్షణ కంటే శ్రేష్టమైనది ప్రేమ. యేసు ప్రభు ప్రేమను పంచివ్వడమే అదే సువార్త అండి, అదే సువార్త అన్నమాట. అయితే ఇప్పుడు జెరోమ్ గారి దగ్గరకు వచ్చేద్దామండి. నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి అన్నమాట. నా డ్రీమ్ కూడా నేను మీతో చెప్తాను. ఏంటంటే సెయింట్ జెరోమ్ బైబిల్ కాలేజ్. నేను ఊహించుకుంటూ ఉంటాను, దేవుని యొక్క చిత్తం అయితే ఆ బైబిల్ కాలేజ్ పెట్టాలి, అందరూ బైబిల్ కాలేజ్లో చదువుకోవాలి, డిగ్రీ పొందాలి, మాస్టర్ చేయాలి, బైబిల్లో మాస్టర్ చేయాలన్నమాట. మనం జ్ఞానం, ఇందులోంచే జ్ఞానం నాకు ఆధారము దేవుడే. ఆ దేవుని గ్రంథం ఇది ఒక్కటే, మిగతావన్నీ పక్కకు పెట్టేసి ఈ గ్రంథాన్ని మీరు చదవండి, ధ్యానించండి, పాటించండి. ఈయన జెరోమ్ గారు క్రీస్తు శకం 341లో యుగోస్లావియాలో దల్మేషియా అనే పట్టణంలో జన్మిస్తారండి. వీళ్ళ నాన్నగారు చాలా ధనికుడు, క్రైస్తవులు. మరి కుమారుణ్ణి కూడా క్రమశిక్షణలో పెంచుతారు. చాలా ధనికులు కనుక మరి రోమ్లో ఆయనని చదివించడానికి పంపిస్తారు, ఎడ్యుకేషన్ అంతా కూడా అన్నమాట. ఈయన కూడా చాలా తెలివైన వాడు. ఈయనని బైబిల్ స్కాలర్, డాక్టర్ ఆఫ్ ద చర్చ్ అంటారనమాట. ఒక్క వ్యక్తి ద్వారా చర్చికి ఎంత మంచి జరుగుతుందో మనం తెలుసుకుందాం. అయితే ఈయనకి 19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు బ్యాప్టిజం ఇస్తారండి. ఆ తర్వాత బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన బైబిల్ని చదవడము, గ్రీక్ నేర్చుకోవడము ప్రారంభిస్తారు. ఆ బైబిల్తో పాటు ఇంకా వేరే వేరే గ్రంథాలు కూడా అన్నమాట. గ్రీక్ ఫిలాసఫీ, ఇంకా ఇవి అవి ఉంటాయి కదా, వేరే వేరే కూడా చదువుతూ ఉంటారనమాట. అయితే ఆయనకి ఇంకా 35 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అండి టర్నింగ్ పాయింట్ అనమాట. యేసు ప్రభు ఆయనకి ఇంకా దర్శనం ఇస్తారనమాట. చాలా జ్వరం వస్తుంది, 35 ఇయర్స్. అప్పుడు జ్వరంలో ఇంకా చనిపోయే స్థితిలోకి వచ్చేస్తారంట. అప్పుడు ఆ జ్వరంలోనే అలా జీసస్ జీసస్ అని ఇంకా ఆ టైంలో తప్పకుండా యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటారు కదా. అలాగే ప్రార్థన చేసుకుంటూ నిద్రపోయినప్పుడు కలలో ఆయన దేవుని యొక్క సింహాసనం ముందు ఉన్నారంట. 2 కొరింథీ 5:10 అండి. మనం మరణించగానే మన ఆత్మ దేవుని ఎదుట నిలబడుతుందన్నమాట తీర్పు కొరకు ప్రతి ఒక్కరికి. అప్పుడు తండ్రి దేవుడు సింహాసనం మీద ఉంటారు. అయితే ఇక్కడ అగస్టిన్ గారు కలలో యేసుక్రీస్తు ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నారు, ఈయన ప్రభు ఎదుట నిలబడ్డారనమాట. అప్పుడు ప్రభు ఈయనని ప్రశ్నిస్తారంట, నీవు ఎవరు అని. నేను జెరోమ్ని, నేను క్రైస్తవుని. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు క్రైస్తవుడి కాదు, నీలో క్రైస్తవ లక్షణాలు ఏమి కూడా లేవు, నువ్వు
మాయలు చేసే ఒక పండితుల్లాగా కనబడుతున్నావు. అంటే ఇంకా ఆయన జర్మనీలో ట్రెవెన్స్ అనే పట్టణానికి వెళ్తాడండి. అక్కడ కూడా ఇంకా ఈ ఫిలాసఫీ ఆ ఫిలాసఫీ ఏమేమో చేస్తారు చూడండి. అవన్నీ చదువుకుంటూ జ్ఞానం సంపాదిస్తూ ఇంకా విలాస జీవితం అన్నమాట. విలాసవంతమైన జీవితం, శరీరానికి సంబంధించిన సుఖాలకి శరీరాన్ని అప్పగించడం అన్నమాట. అప్పుడు నీవు ఒక మాయలు చేసే పండితుడిలాగా ఉన్నావు, కానీ నీవు నాకు క్రైస్తవునిలాగా కనబడట్లేదు. నేను ధ్యానిస్తూ ఉన్నాను, దేవునికి మనం ఎలా కనబడుతున్నాం. అలా కళల్లో దేవుడు మాట్లాడితే బాగుంటుంది. నేను కూడా చెప్పాను, నేనేంటి ప్రభా, మీకు ఎలా నేను కనబడుతున్నాను, నాతో మాట్లాడండి అని బైబిల్ తీసి మీరు చదవండి. అయితే ఎప్పుడైతే ప్రభు మాట్లాడతారో, ఒక మాయలు చేసే పండితుడు, చాలా నాలెడ్జ్ అన్నమాట, హెడ్ నాలెడ్జ్, కానీ యేసు ప్రభు లక్షణాలు కనబడట్లేదు. అప్పుడు పశ్చాత్తాపడి నన్ను క్షమించండి ప్రభు అని చాలా పశ్చాత్తాపడతాడు. ఇలా ఎందుకు నేను జీవిస్తున్నాను, ఒక క్రైస్తవునిగా యేసు ప్రభు లక్షణాలు, పరిశుద్ధత, కరుణ ఏమీ లేకుండా అని. అప్పటికే ఈ సమయానికే మరి గుహల్లో సన్యాసులాగా జీవించడం చాలా ఎక్కువ మంది జీవించేవాళ్ళు అన్నమాట. శరీరాన్ని శ్రమలకి, అంటే పెనెన్స్ అంటారనమాట, పశ్చాత్తాపం చేయడం, ప్రాయశ్చిత్తం చేయడం. ఇంకా ఒక గుహలోనికి వెళ్ళి 4 సంవత్సరాలండి కఠినమైన తపస్సు చేస్తారు, ఉపవాసం చేస్తారు. ఇంకా లేఖనాలు ఎంత ఇంటెలిజెంట్ అంటే, అక్కడ ఆ గుహలో లేఖనాలన్నీ కూడా చదువుతూ ధ్యానిస్తూ కఠోర తపస్సు చేస్తారంట. జాన్ క్రిసాస్తం గారు కూడా అలాగే చేశారు కదా. ఈయన కూడా 4 సంవత్సరాలు ఆ విధంగా కఠినమైన తపస్సు చేస్తారనమాట. ఆ తర్వాత క్రీస్తు శకం 380లో ఆయన గురువుగా అభిషేకించబడతాడండి. అభిషేకించబడిన తర్వాత ఈయనని ఇటలీలో ఉన్నటువంటి కాన్స్టంటైనోపుల్ బిషప్గా ఉన్న సెయింట్ గ్రిగరీ నాజియాన్జెన్ గారి దగ్గరికి పంపిస్తారు. ఈయన గురించి కూడా చెప్పాలి అని చదివాను నేను. సెయింట్ బేజిల్ అండ్ సెయింట్ గ్రిగరీ నాజియాన్జెన్ గారండి. వీళ్ళిద్దరూ ఏంటంటే, వీళ్ళు పుట్టడమే పునీతుల ఇంట్లో పుడతారండి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పునీతులే అన్నమాట. వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు కూడా పునీతులుగా ఉంటారు. అందరూ పునీతులుగా ఉంటారనమాట. అంటే ఆ రోజులలో గురువులు కూడా వివాహం చేసుకునేవాళ్ళండి. సో వాళ్ళ నాన్నగారు గురువు గారు, బిషప్ గారు, అట్లా అన్నమాట. అంత లేఖనాలు బాగా తెలిసిన వ్యక్తి అన్నమాట. పరిశుద్ధుడు, పుట్టడమే పరిశుద్ధుల కుటుంబంలో పుడతారు గ్రెగరీ నాజియాన్జెన్ గారు అన్నమాట. ఆయన దగ్గర 2 సంవత్సరాలు లేఖనాలని గురించి తెలుసుకుంటారు. ఆయన బోధిస్తూ ఉంటే ఆ బోధనే కాదండి, మనం ఏ వ్యక్తితో ఉంటామో ఆ వ్యక్తి లక్షణాలు మనకు వస్తాయన్నమాట. అలా ఎంత పరిశుద్ధంగా సింపుల్ లైఫ్, అవన్నీ కూడా ఆయన నేర్చుకుంటారనమాట. ఆ తర్వాత గ్రెగరీ నాజియాన్జెన్ గారి ద్వారా తెలుస్తుందన్నమాట. పాపు గారికి ఏం తెలుస్తుందంటే, ఈ ఎక్సలెంట్ బ్రిలియంట్ నాలెడ్జ్, ఎక్స్ట్రీమ్లీ ఎక్సలెంట్ అన్నమాట. ఈ బైబుల్ జ్ఞానము ఎక్సలెంట్గా ఈయనకి తెలుసు అని పాపుగారికి తెలిసి, పాపుగారు డమాసస్ గారు అన్నమాట, పరిశుద్ధ తండ్రి గారు, ఈయనను పిలుచుకొని 382లో పిలుచుకొని తనకి పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేసుకుంటారంట. చేసుకొని ఎంత ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ని చూస్తారంటే, అప్పుడు పాపుగారు అడుగుతారంట, ఇంకా ఈయన ఎక్సలెంట్ అన్నమాట, గ్రీక్లో ఎక్సలెంట్, హీబ్రూ భాషలో ఎక్సలెంట్, ఆ తర్వాత మరి లాటిన్, రోమన్ అఫీషియల్ లాంగ్వేజ్, అందులో కూడా ఎక్సలెంట్ అన్నమాట. అప్పుడు పాపుగారు అడుగుతారంటే ఈయనని, అయ్యా ఈ నూతన నిబంధన గ్రీక్ భాషలో రాయబడింది కదా, నువ్వెందుకు మరి దాన్ని లాటిన్లో ట్రాన్స్లేషన్ చేయకూడదు అని. చేస్తాను తండ్రి గారు అని ఆయనకి విధేయించి అలాగే చేస్తారు. ఇంకా తర్వాత ఒక లైబ్రరీ, రోమ్లో ఒక లైబ్రరీని స్టార్ట్ చేస్తారు. అప్పటికి ఇంత అఫీషియల్గా అంత పెద్ద హైరార్కీ కాదు కదండి.
అప్పుడప్పుడే అన్నమాట. లైబ్రరీలో లేఖనాలు, ఒక్కొక్క లేఖనాలు, తర్వాత ట్రాన్స్లేషన్స్, ఈ పునీతుల జీవిత చరిత్రలు అప్పటి వరకు ఉన్నవి, అట్లా ఒక లైబ్రరీ అనమాట. అంటే అన్ని పోగు చేయడం అనమాట. ఈ గ్రంథం తయారు చేయాలంటే కూడా ఒక్కొక్క గ్రంథాన్ని పోగు చేయాలి కదా. అంతేకాకుండా ఆయన ఇంకా ఏం చేశారు తెలుసా? ఆయన లేడీస్కి ఒక బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేశారండి. అందుకే సెయింట్ జెరోమ్ బైబిల్ కాలేజ్ ఫర్ విమెన్ అని స్టార్ట్ చేయాలని నాకు. సెయింట్ జెరోమ్స్ బైబిల్ కాలేజ్ ఫర్ విమెన్. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించాలి అలా. అప్పుడు అక్కడ రోమ్లో మరి చాలా ధనికులైన స్త్రీలు, విలాసవంతమైన జీవితం అన్నమాట, విందులు, వినోదాలు. అప్పుడు వాళ్ళతో మాట్లాడి చక్కగా వాక్యాన్ని బోధించి, పాపుగారి సెక్రటరీ అంటే విలువ కూడా ఉంటుంది కదండి. అలా ఎందుకు మీ జీవితాన్ని మీరు వ్యర్థం చేసుకుంటున్నారు? ఒక్క జీవితము క్రీస్తు కొరకు ఎందుకు జీవించకూడదు అని వాళ్ళకి బైబిల్ కాలేజ్ అన్నమాట, లేఖనాల్ని బోధిస్తూ ఉంటారు. ఇంకా అక్కడ కొంతమంది మరి గురువులు, తర్వాత మతాధికారులు విలాసవంతంగా జీవిస్తున్నారు, యేసు ప్రభుకి సాక్షులుగా కాకుండా. అప్పుడు ఈయన ఓపెన్గా వాళ్ళని విమర్శించేవాళ్ళండి. ఇలా యేసు ప్రభు లక్షణాలు ఉండాలి కదా, ఆయన ఎంత సింపుల్, ఆయన ఎంత పరిశుద్ధుడు, మనం ఆయన యొక్క శిష్యులుగా ఆయన లక్షణాలు మనలో ఉండాలి అని ఇంకా ముక్కోపి కదా ఓపెన్గా క్రిటిసైజ్ చేస్తే వాళ్ళకి కోపం వస్తుంది కదండి. అయితే 386లో పాపు గారు మరణిస్తారండి. ఇంకా చూడండి, హై అఫీషియల్స్ అంటే ఎవరినైతే క్రిటిసైజ్ చేశాడో వాళ్ళందరూ ప్లాన్ చేసుకొని ఈయన మీద నిందలు మోపి రోమ్ నుంచే వెళ్ళగొడతారు. పాపు గారి దగ్గరే కాదు, రోమ్లోనే ఉండడానికి వీల్లేదని వెళ్ళగొట్టేస్తారండి. అప్పుడు దేవుడు ఆయన నడిపిస్తారు. ప్రభా నీ చిత్తమే నెరవేరునుగాక. ఎక్కడికి నడిపిస్తారు తెలుసా? బెత్లెహేంలో యేసు ప్రభు పుట్టిన గుహలోనికండి. అప్పుడు ఈ బైబిల్ కాలేజ్లో చదువుకున్న స్త్రీలు ఉన్నారు కదండి, అందులో దేవుడు 2 స్త్రీలని ప్రేరేపిస్తారు, ఈయనతో పాటు మీరు వెళ్ళండి అని. వాళ్ళే సెయింట్ పౌలా, ఆ తర్వాత ఆమె యొక్క కుమార్తె సెయింట్ యూస్టోచియం అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత బెత్లెహేం గుహ, అప్పటికే దేవాలయం కట్టబడుతుందండి. సెయింట్ హెలీనా గారు దేవాలయాన్ని కట్టేస్తారనమాట. ఆ దేవాలయానికి చుట్టూ దగ్గరలో పురుషులకు ఒక మఠాన్ని అన్నమాట, స్త్రీలకు ఒక మఠం, ఒక సత్రాన్ని కట్టిస్తారు. ఎందుకు ఇది అని అంటే, ఈసారి మరియ తల్లి జోజప్ప గారు వస్తే ఎక్కడ స్థలం లేదంటారు కదా. ఈసారి అమ్మా మరియ తల్లి, అమ్మా మీరు జోజప్ప గారు వస్తే మీరు ఉండడానికి మీకోసం ఇది కట్టానని కడతారండి. బంగారు తల్లి కొరకు అని అంత ఇష్టం అన్నమాట. తర్వాత దేవుని యొక్క ప్రేరణని బట్టి ఇంకా ఆయన పాత నిబంధన హీబ్రూ భాషలో రాయబడింది కదండి, మరి క్రొత్త నిబంధన గ్రీక్లో కదా. ఈ బైబిల్ని ఆయన లాటిన్లోనికి అనువదిస్తారనమాట. అప్పుడు వీళ్ళిద్దరూ తల్లి కూతుర్లు ఆయనకి సహాయం చేస్తారు. ఈ బెత్లెహేం యేసుప్రభు పుట్టిన గుహకి దగ్గరలో ఒక గుహ చూసుకుంటారనమాట. చూసుకొని 18 సంవత్సరాలు ఎడతెగక అనమాట, 386 నుంచి 404 వరకు ట్రాన్స్లేషన్ చేస్తారు. మా గురువుగారు నాకేం చెప్పారంటే, ఆయన ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఒక కాలమ్స్ డ్రా చేసుకుంటారంట. డ్రా చేసుకొని ఒక వర్డ్ తీసుకొని హీబ్రూ, గ్రీక్, మరి లాటిన్, ఇంగ్లీష్ అట్లా. హీబ్రూ సపోజ్ ఇప్పుడు జెనసిస్ ఆదికాండం ఉందనుకోండి, హీబ్రూ భాషలో దాన్ని బెరేషిత్ అంటారు, గ్రీక్లో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు జెనసిస్. అట్లా కాలమ్స్, ఒక్కొక్క వర్డ్కి కాలమ్స్ డ్రా చేసి 18 సంవత్సరాలు ఆయన బైబిల్ని ట్రాన్స్లేషన్ చేస్తారండి. అప్పట్లో లైట్స్ లేవు కదండి, క్యాండిల్స్లో అన్నమాట, క్యాండిల్ వెలుగులో. మీరు చూడండి ఏ గుహలో అయితే ఆయన ట్రాన్స్లేషన్ చేశారో మీరు స్క్రీన్లో చూడండి. ఇంకా దాన్ని కంప్లీట్ చేస్తారనమాట.
ఆ ట్రాన్స్లేటెడ్ బైబిల్ని వల్గేట్ బైబిల్ అంటారు, అంటే కామన్లీ యూజ్డ్. ఇప్పుడు మరి చర్చ్ రోమ్లో పరిశుద్ధ తండ్రి గారు ట్రెంట్, కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ అంటే ఆ మహాసభలో ఈయన ట్రాన్స్లేషన్ చేసిన బైబిల్ని అథారిటేటివ్, అథెంటిక్, ఒఫీషియల్ బైబిల్గా గుర్తిస్తారంట. ప్రపంచం అంతటా కూడా ఇంకా జెరోమ్ గారి బైబిల్ని వాడేవాళ్ళు అనమాట. చూడండి, అప్పుడేమో వెళ్ళగొట్టారు కదా, మంచి జరిగింది కదండి. దేవుని ప్లాన్లోకి రావాలంటే అందరూ రిజెక్ట్ చేస్తారనమాట. వరల్డ్స్ రిజెక్షన్ ఈజ్ గాడ్స్ సెలెక్షన్ ఆల్వేస్. మీరు నిరాకరించబడ్డారు లోకంచే అంటే దేవుని ప్లాన్లోకి మీరు వస్తున్నారనమాట. ఇంకా ఆయన ఫాదర్ అయిన దగ్గర నుంచి 39 సంవత్సరాల వయసులో, తర్వాత 79 వరకు 40 సంవత్సరాలు ఆయన కఠోర తపస్సు చేస్తారండి. ఇక్కడ గుహలోనే ఉంటారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత 386 నుంచి 420 వరకు కఠోర తపస్సు, ప్రార్థన చేస్తూ అందరి కొరకు అన్నమాట, అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఆయన శరీరాన్ని నల్లగొట్టుకుంటారు. ఆయన మరణించినప్పుడు ఎక్కడ సమాధి చేస్తారు చూడండి. దేవునికి ఎంత ఇష్టమైన బిడ్డ యేసు ప్రభు ఎక్కడైతే జన్మించాడో పశువుల పాకలో, అక్కడ అప్పటికే చర్చి కడతారు కదా, ఆ చర్చిలోనే యేసు ప్రభు పుట్టిన పశువుల పాకలు మేము చూసామండి. ఆయన సమాధి. ఆ తర్వాత చిన్నపిల్లల్ని చంపుతాడు కదా హెరోదు రాజు, ఆ 20 మంది పసిపిల్లల సమాధులు. ఆ తర్వాత బైబిల్ కాలేజీ స్త్రీలకు నేర్పిస్తాడు కదా అది. అయితే తర్వాత ఆయన అవశేషాల్ని 13వ శతాబ్దంలో రోమ్కి తరలిస్తారు. కానీ నేను అదే అనుకుంటున్నాను, యేసు ప్రభు పుట్టినటువంటి ఆ పశువుల పాకలో ఈయనని సమాధి చేశారంటే దేవునికి ఎంత ఇష్టమైన బిడ్డ అండి. ఆయన రాసిన బైబిల్ ప్రపంచమంతటా కూడా సెయింట్ జెరోమ్స్ బైబిల్ని వాడతారనమాట. ఒక వ్యక్తి దేవుని కొరకు ఎట్లా జీవించాడో చూడండి. ట్రాన్స్లేషన్ ఏమో కానీ ఉన్నది ఉన్నట్టు బైబిల్ తెరిచి పెట్టుకొని ఒక కీర్తన అలా రాయొచ్చు కదా. ఇప్పుడు నేను మా ప్రేయర్ గ్రూప్లో వాళ్ళకి ప్రకటన గ్రంథం చెప్తా ఉన్నాను. రోజు రాత్రి ఒక 1 hour 7:30 to 8:30 11 చాప్టర్స్ అయిపోయినాయి. నేను చెప్పాను, మీరు ఒక్కొక్క చాప్టర్ గురించి బ్రీఫ్గా రాయండి. మొదటి అధ్యాయంలో ఏముంది, యేసుప్రభు యొక్క విజన్ అన్నమాట, విజన్ ఆఫ్ క్రైస్ట్. అట్లా 2-3 అధ్యాయాలు 7 లేఖలు, 4వ అధ్యాయం పరలోక దర్శనం, 5 యేసుప్రభు తండ్రి చేతిలోంచి తీర్పు గ్రంథాన్ని తీసుకోవడం, 6లో 6 ముద్రలు, అలా ఒక్కొక్కటి అలా రాసి ధ్యానిస్తూ మైండ్, హార్ట్, బాడీ అంతా దేవుని యొక్క వాక్యంతో ఉంటే అప్పుడు దేవుని మహిమ మన ద్వారా లోకానికి అందించబడుతుందండి. కనీసం ట్రాన్స్లేషన్ చేయాలని దేవుడు కోరుకోవట్లేదు, కానీ ప్రతి ఒక్కరూ ఈ గ్రంథాన్ని పఠించి పాటించాలని. అందుకే ప్రకటన 1వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుడు ఏమని రాస్తారంటే, ఈ గ్రంథంను పఠించువారు ధన్యులు, దీనిలో చెప్పిన ప్రవచనాల్ని పాటించువారు ధన్యులు. మనం పఠించాలి, పాటించాలి, ప్రకటించాలి. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా మనం ఆశీర్వాదాలు పొందుతామన్నమాట. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించే ముందు ముఖ్యాంశాలు చదువుతా అండి నేను. మీరు పునీతుల పుస్తకంలో చదువుకోండి. సెప్టెంబర్ 30వ తారీఖున ఆయన పరలోకానికి వెళ్తారు. ఆ మహనీయుని యొక్క పండుగ అన్నమాట. నాకు చాలా ఇష్టం. క్రీస్తు సంఘపు తండ్రులు 14వ భాగం పునీత జెరోమ్ గారు, బైబిల్ పండితుడు, డాక్టర్ ఆఫ్ ద చర్చ్. పునీత జెరోమ్ గారు బైబిల్ గ్రంథంను లాటిన్ భాషలోనికి అనువదించారు. లాటిన్ బైబిల్ను వల్గేట్ బైబిల్ అని పిలుస్తారు. ఇగ్నోరెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ హిస్ స్లోగన్. బైబిల్ తెలియకపోవడం అంటే క్రీస్తు తెలియకపోవడమే. ఈయనని దల్మేషియా సింహం, లయన్ ఆఫ్ దల్మేషియా అంటారు. ఎందుకంటే ఈయనకి అంత ధైర్యం అన్నమాట. క్రీస్తు శకం 360లో బ్యాప్టిజం, 19 సంవత్సరాల వయసులో. క్రీస్తు శకం 376లో
తన 35 సంవత్సరాల వయసులో ప్రభు దర్శనం, దాంతో ఆయన జీవితం మారుతుంది. 380లో గురు పట్టాభిషేకం, తన 39 సంవత్సరాల వయసులో పునీత గ్రెగరీ నాజియన్చెన్ గారి దగ్గర 2 సంవత్సరాలు లేఖనములను గురించి నేర్చుకుంటారు. క్రీస్తకం 382లో పోప్ దమాసస్ గారి వ్యక్తిగత కార్యదర్శిగా నియమింపబడతారు. గ్రీక్ భాషలో వ్రాయబడిన నూతన నిబంధన గ్రంథాన్ని లాటిన్ భాషలోనికి అనువదిస్తారు. రోమ్లో ఒక గ్రంథాలయాన్ని స్థాపిస్తారు. స్త్రీలకి బైబిల్ కాలేజ్ని ఆయన స్థాపిస్తారు. పునీత పౌల వారి కుమార్తె యుస్టోచియంలు ఆ స్త్రీల బృందంలో ఉంటారు. 386లో పరిశుద్ధ తండ్రి గారు పోప్ దమాసస్ గారు మరణిస్తారు. ఇంకా కొంతమంది మతాధికారులు ఆయనను రోమ్ నుంచి వెళ్ళగొడతారు. 386లో బెత్లెహేంనకు నడిపింపబడతారు. అక్కడ 18 సంవత్సరాలు కృషి చేసి హీబ్రూ భాషలో ఉన్న పాత నిబంధనను, గ్రీక్ భాషలో వ్రాయబడిన నూతన నిబంధనను లాటిన్ భాషలోనికి అనువదిస్తారు. దాన్నే వల్గేట్ బైబిల్ అని పిలుస్తారు. వల్గేట్ బైబిల్ను శ్రీసభ అధికారిక బైబిల్గా కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్లో ఆమోదిస్తారు. క్రీస్తకం 420లో సెప్టెంబర్ 30న మహిమలో ప్రవేశిస్తారు. 79 సంవత్సరాల వయసులో జెరోమ్ గారి మృతదేహాన్ని ప్రభు పుట్టిన బెత్లెహేం దేవాలయంలోనే సమాధి చేస్తారు. ద రీడింగ్ ఆఫ్ ద బైబిల్ షుడ్ ఫాలో అపాన్ ద ప్రేయర్ అండ్ ద ప్రేయర్ ఇన్ టర్న్ షుడ్ ఫాలో బైబిల్ రీడింగ్ అని చెప్తారు. ఇంకా ఆయన ఎప్పుడు ఏం చెప్తారంటే, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండండి, బిజీగా ఉండండి. అప్పుడు ప్రభువు కానీ సైతాన్ కానీ మిమ్మల్ని దర్శించినప్పుడు మీరు బిజీగా ఉండడాన్ని వాళ్ళు చూడనివ్వండి అని ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి ద్వారా ఎంత పని జరిగింది ప్రభా తండ్రి. బైబిల్ గ్రంథాన్ని నాయన ఒక దీక్షగా తాను ట్రాన్స్లేషన్ చేసి లోకానికి బైబిల్ గ్రంథాన్ని అందించాడు ప్రభా. అలాంటి ఆ మహనీయుడు, అలాంటి తండ్రి, క్రీస్తు సంఘపు తండ్రి నడిచిన బాటలో నడవడానికి మా కృప దయచేయండి. పరలోక తండ్రి, మాకు కూడా పరిశుద్ధాత్మనిచ్చి మరి మా సొంత భాషలో ఉన్న ఈ బైబిల్ని పఠించి పాటించడానికి, ప్రకటించడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని పాటించే కృపని దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.